బైబిల్ స్టడీ విత్ సృజన్ సెగవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా మనం ఇవాళ మత్తయి శుభవార్త 10వ అధ్యాయాన్ని ధ్యానించబోతూ ఉన్నాము. ఈ 10వ అధ్యాయం చాలా ముఖ్యమైనది, ఎందుకంటే యేసుక్రీస్తు ఈ 10వ అధ్యాయంలో ప్రత్యేకించి అనేక విషయాలను తన శిష్యులకు బోధిస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాము. ఈ 10వ అధ్యాయం మొదటి 4 వచనాలను మనం చూసినట్లయితే యేసుక్రీస్తు తన శిష్యులను దగ్గరికి పిలిచి ఇంతకాలం అనగా 5వ అధ్యాయం నుంచి 9వ వచనం వరకు యేసుక్రీస్తు ఏ విధంగా అయితే అధికారాన్ని ప్రదర్శించాడో, ఏ విధంగా అయితే అద్భుతాలను చేశాడో, ఆ అద్భుతాలను చేసేటువంటి అవకాశాన్ని శిష్యులకు కూడా అనుగ్రహిస్తూ ఆయన సమాజంలోకి పంపిస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాము. ఈ విధంగా 1వ వచనం చూసినట్లయితే యేసుక్రీస్తు తన 12 శిష్యులను చెంతకు పిలిచి దుష్ట ఆత్మలు పాలద్రోలుటకు, సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారం ఇచ్చను. సో జాగ్రత్తగా గమనించినట్లయితే అధికారాన్ని ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అధికారాన్ని ఎవరిస్తారు? ఎవరికైతే అధికారం ఉంటుందో అతనే అధికారాన్ని ఇవ్వగలడు, అధికారాన్ని పంచుకోగలడు. అంతే తప్ప ఇప్పుడు నాకు అధికారం లేదనుకోండి, నేను మీకు వచ్చి అధికారాన్ని ఇవ్వగలనా? సో అట్లాంటి గొప్ప అవకాశాన్ని యేసుక్రీస్తు శిష్యులకు ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ 12 అనేటువంటి మాట చాలా ముఖ్యం, ఎందుకంటే ఈ ఫస్ట్ ప్యాసేజ్ 10వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు కూడా 12 మంది శిష్యులు అనేటువంటి అంశమే. సో ఈ 12 మంది శిష్యులే ఎందుకు అనేటువంటి డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చి ఉండొచ్చు. సో 12 అనేది ఇజ్రాయెల్లో చాలా ముఖ్యమైనటువంటి సంఖ్య, ఎందుకంటే 12 తెగల ద్వారానే ఇజ్రాయెల్ దేశం అనేది ఏర్పడింది అనేది వారి యొక్క విశ్వాసం. ఎందుకంటే అబ్రహాము అనేటువంటి వ్యక్తి ద్వారా దేవుడు ఆ ఇజ్రాయెల్ స్థాపన అనేది చేశాడు. అయితే అబ్రహాము కుమారుడు అయినటువంటి ఇస్సాకు తర్వాత యాకోబు జన్మిస్తాడు. ఈ యాకోబు కాలంలో దానికి ఒక రియాలిటీ అనేది వచ్చింది. సో యాకోబు పేరును దేవుడు ఇజ్రాయెల్గా మార్చాడు. ఆ యాకోబుకు 12 మంది కుమారులు, ఆ 12 మంది కుమారులుగా 12 తెగలుగా, ఆ 12 తెగల నుంచి ఇజ్రాయెల్ దేశం అనేది వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. సో ఈ 12 అనే సంఖ్య వినగానే వాళ్ళకు వెంటనే అబ్రహాము, యాకోబు, ఇస్సాకు వీళ్ళు గుర్తొస్తారనమాట. అంతేకాకుండా ఇజ్రాయెల్ ఫౌండేషన్ చేసినటువంటి పెద్దలుగా వారికి 24 మంది అనేది గుర్తొస్తూ ఉంటారు. 12 మంది అనేది గుర్తొస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో యేసుక్రీస్తు 12 మంది శిష్యులను ఎంచుకున్నాడు. సో 12 మందిని ఎందుకు ఎంచుకున్నాడు అని అంటే దీని బ్యాక్గ్రౌండ్ మనం అర్థం చేసుకోవాలి. అదేంటంటే ఇజ్రాయెల్ అనేది 12 తెగలతో ఏర్పడింది నిజమే, బట్ యేసుక్రీస్తు రాక ఒక 800 సంవత్సరాల క్రితం ఏం జరిగింది? అసిరియులు వచ్చి ఇజ్రాయెల్ మీద దాడి చేశారు. దావీదు కాలంలో మీరు గమనించినట్లయితే ఐక్య ఇజ్రాయెల్ అనేది ఉండేదన్నమాట. అంటే ఇజ్రాయెల్ అనేది దేశం అనేది సాధారణంగా 2 ప్రాంతాలు, మీరు స్క్రీన్ మీద కూడా చూపిస్తాను వీలైతే. అందులో పైభాగం అంతా కూడా ఇజ్రాయెల్ అని పిలుస్తుంటారు, కింది ప్రాంతాన్ని యూదా అని పిలుస్తుంటారు. సో ఈ పైన ఇజ్రాయెల్ అనేటువంటి ప్రాంతంలో 10 తెగలు ఉండేవి, కింద యూదా అనే ప్రాంతంలో 2 తెగలు ఉండేవి. సో ఈ 10 తెగల మీద క్రీస్తు శకం 800 సంవత్సరంలో అసిరియులు వచ్చి వీళ్ళ మీద దాడి చేసి వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళిపోయారు. అదేవిధంగా ఆ సమయంలో అసిరియులు దాడి తప్పించుకోవడానికి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు కొంతమంది. సో అట్లా 10 తెగలు అనేవి ఆ చరిత్రలో ఆ తర్వాత కనిపించకుండా పోయాయి. ఆ కింద ఉన్నటువంటి యూదాలో ఉన్నటువంటి 2 తెగలు మాత్రమే అఫీషియల్గా కూడా మనుగడ సాగిస్తూ వచ్చాయి. ఈ క్రమంలో యేసుక్రీస్తు 12 మంది శిష్యులని అక్కడ అపాయింట్ చేసినట్లుగా చూస్తూ ఉన్నాము. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి 12 తెగలు ఏవైతే అందులో 10 ఎగిరిపోయి 2 మాత్రమే మిగిలాయో, సో అది పాత ఇజ్రాయేలు లేదా పాత కవనెంట్, అంటే పాత ఒప్పందము. కానీ కొత్త ఒప్పందం అనేది రాబోతుంది, న్యూ టెస్టమెంట్ అనేది రాబోతుంది, నూతన రాజ్యం అనేది రాబోతుంది. ఈ రాజ్యం కూడా 12 మంది యొక్క అపోస్తలులతోనే ప్రారంభమవుతుంది. అక్కడ వాళ్ళు 10 మంది మిస్ అయిపోయారు, కానీ ఇక్కడ వీళ్ళు మిస్ అయ్యే పరిస్థితి లేదు. ఇక్కడ 12 మందిని ఎంచుకున్నాను, 12 మంది మాతోనే ఉన్నారు అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ఇక్కడ స్పష్టం చేయదలుచుకున్నాడు. సో ఆ 12 మందిని పిలిచి అధికారాన్ని వారితో పంచుకున్నాడు. ఇప్పుడు పాత నిబంధనలో చూసినట్లయితే 12 తెగల ద్వారా ఇజ్రాయెల్ దేశం వచ్చింది. ఆ 12 తెగలకి ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఏమీ లేవు. సో వాళ్ళు దేశంలోనే ఉన్నారు, ఆ దేశంలో ప్రజలతో పాటు జీవించారు, ప్రజలతో పాటు మరణించారు. సో వాళ్ళకి పెద్ద స్పెషాలిటీ అనేది లేకుండా పోయింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి 12 మందిని యేసుక్రీస్తు ఎంచుకున్నాడు. ఈ 12 మంది కూడా వాళ్ళకి అధికారాన్ని ఇచ్చినట్లుగా చూస్తున్నాయి. ఆ అధికారం ఎలాంటిదంటే తాను ఏ పనులు అయితే చేయగలిగాడో, ఉదాహరణకి దుష్ట ఆత్మలను పారద్రోలుటకు, సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వాళ్ళకి అధికారాన్ని ఇచ్చాడు. అంతకుముందు ఆయన ఏ అధికారాన్ని అయితే చూపించాడో ఆ అధికారాన్ని వారికి ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత 12 అపోస్తల పేర్లు ఇక్కడ ఉన్నాయి. సో ఆ పేర్లలో ప్రత్యేకించి మనం గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ 2 లైన్లు చూసినట్లయితే సీమోను, అతడు సోదరుడు ఆంద్రేయ,
జబదాయి కుమారులకు యాకోబు అతని సోదరుడు యోహాను. ఇద్దరు జంటలు మనకు కనిపిస్తున్నారు. ఇద్దరు కూడా అన్నదమ్ముళ్ళు అనమాట. సో ఎందుకని అన్నదమ్ముళ్ళకి ఇక్కడ హైలైట్ అయ్యారు అని అంటే మనం పాత నిబంధనను అబ్జర్వ్ చేయాలి. పాత నిబంధనలో మొట్టమొదట ఆదాము అవ్వ అనేటువంటి ఇద్దరు వ్యక్తులను దేవుడు క్రియేట్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. వారికి ఇద్దరు కుమారులు జన్మించారు. ఆబేలు కయ్యను అనేటువంటి ఇద్దరు వ్యక్తులు జన్మించారు. సో వారిద్దరు అన్నదమ్ములు అయినప్పటికీ వారి మధ్యలో కయ్యను అనేటువంటి వ్యక్తికి ఆబేలు మీద కోపం వచ్చి ఆబేలుని హత్య చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే అక్కడ అన్నదమ్ముల మధ్య అనేది సఖ్యత అనేది లేకుండా పోయింది. బట్ ఇక్కడ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఏమైంది, అక్కడ 12 మంది తెగల ద్వారా ఇజ్రాయెల్ దేశం అనేది ఏర్పడినట్లుగా ఇక్కడ 12 మంది శిష్యుల ద్వారా ఒక నూతన రాజ్యం అనేది స్థాపించబడిపోతూ ఉంది. అంతేకాకుండా వారిలో ఎవరున్నారంటే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. అంటే ఇద్దరు అన్నదమ్ములు అంటే ఇద్దరు అని కాదు, 2 జంటలు అనమాట. సీమోను ఆంద్రేయ ఒక జంట, తర్వాత యాకోబు యోహాను ఇంకో జంట. అంటే పాత నిబంధనలో కయ్యను ఆబేలు ఇద్దరు కలిసి ఉండలేకపోయారు, కలిసి జీవించలేకపోయారు. బట్ కొత్త నిబంధనకు వచ్చేసరికి అట్లాంటి సోదరులు మళ్ళీ ఇక్కడ ఉన్నారు. అక్కడ వాళ్ళు హత్య చేసుకున్నారు, ఇక్కడ వీళ్ళు హత్య చేసుకున్న పరిస్థితి లేదు. ఎందుకంటే ఇద్దరు కలిసి ఒకే రాజ్యం కోసం పనిచేయబోతున్నారు అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ఇక్కడ ఆ ఎంపిక ద్వారా యేసుక్రీస్తు మనకి చెప్పదలుచుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఇంకా శిష్యుల పేర్లు ఇక్కడ ఇచ్చాడు. ఫిలిప్పు, బర్తలోమియు, తోమా, సుంకరయోగు మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయి, కననీయుడగు సీమోను, ఆయన అప్పగించినటువంటి యూదా ఇస్కరియోతు. వీరు 12 మంది శిష్యులు అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. ఆ తర్వాత వేద ప్రచారం 5వ వచనం నుంచి 15వ వచనం వరకు కూడా 10వ అధ్యాయంలో ఈ వేద ప్రచారం అనేటువంటి అంశం గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ఆ 12 శిష్యులను పంపుచు వారితో ఇట్లా అన్నాడనమాట. అన్ని జనులు ఉండేటువంటి ప్రదేశాల్లో ఎచ్చట మీరు అడుగు మోపవలదు, సమరయుల ఏ పట్టణంలోనూ మీరు ప్రవేశింపవలదు, కానీ చెదరిపోయి ఉన్నటువంటి గొర్రెల వలె ఉన్న ఇజ్రాయేల్ ప్రజల వద్దకు వెళ్ళి పరలోక రాజ్యం సమీపించిందని ప్రకటింపుడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు, మరణించిన వారిని జీవంతో లేపుడు, కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు, దెయ్యములను వెదలగొట్టుడు, మీరు ఉచితంగా పొందుతారు కాబట్టి ఉచితంగానే వసగుడు. సో ఈ విషయాన్ని అంతా కూడా చదివితే మీకు ఏమర్థమవుతుందంటే యేసుక్రీస్తు వారికి ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు. ఆ బాధ్యత ఏంటంటే మీరు అన్యుల వద్దకు వెళ్ళొద్దు, ముందుగా ఇజ్రాయేల్ వద్దకు వెళ్ళండి. ఎందుకని అంటే కొంతమంది ఏమంటారంటే ఈ వచనాన్ని పట్టుకొని యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి కానీ ఆయన శిష్యులు కానీ ఓన్లీ ఇజ్రాయేల్ ప్రాంతం వరకే ఆ తెగల వరకు మాత్రమే బోధించమని చెప్పాడు, అందరికీ కాదు అని వాదిస్తూ ఉంటారు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 5వ అధ్యాయం నుంచి మనం వివరించుకుంటూ వచ్చాము. అదంతా చదివితే ఏమర్థమవుతుంది, పరలోక రాజ్యం అనేది సమీపించింది అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. చెప్పిన తర్వాత ఒక నూతన యెరూషలేము పాత యెరూషలేము, నూతన యెరూషలేము అనేటువంటి కాంట్రాస్ట్ చూపిస్తున్నాడు. అదేవిధంగా పాత నిబంధనలో ఉన్నటువంటి 12 మంది వ్యక్తులతో కొత్త నిబంధనలో ఉన్నటువంటి 12 మంది శిష్యులతో కలిపి పోలుస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఆబేలు, కయ్యను, ఇక్కడికి వచ్చేసరికి అన్నదమ్ములు ఉన్నారు. సీమోను, ఆంద్రేయ కావచ్చు, అదేవిధంగా యాకోబు, యోహానులు కావచ్చు. ఇట్లా పాత నిబంధనతో ప్రతిదీ కూడా పోలిక జరుగుతుంది. అదేవిధంగా పాత నిబంధన అనేది 12 మంది వ్యక్తుల ద్వారా ఏర్పడింది కాబట్టి పాత నిబంధనలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశం అనేది 12 మంది వ్యక్తుల ద్వారా ఏర్పడింది కాబట్టి ఇక్కడ కూడా నూతన రాజ్యం అనేది ఈ 12 మంది శిష్యుల ద్వారా ఏర్పడుతూ ఉంది అనేటువంటి విషయాన్ని యూదులకి స్పష్టం చేయడం కోసం ఆయన 12 మందిని యూదుల వద్దకు పంపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా వారిని అంటూ ఉన్నాడు, చెదిరిపోయినటువంటి గొర్రెల వల్లే ఉన్న ఇజ్రాయెల్ ప్రజల వద్దకు వెళ్ళి పరలోక రాజ్యం సమీపించిందని చెప్పండి. పరలోక రాజ్యం సమీపించడం అని, పరలోక రాజ్యం గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. పరలోక రాజ్యం అంటే అదేదో గొప్పగా ఉంటుంది, లేకపోతే మహిమంతా కూడా కనపడుతూ ఉంటుంది, సూర్యుడు కనపడుతుంది, సూర్యుడు ఉంటాడు, ఇంకా దేవుడే సూర్యుడు ఉంటాడు, ఇట్లా బోధిస్తూ ఉంటారు. సో అట్లా మనం అర్థం చేసుకోకూడదు. ఇప్పుడు ఎప్పుడైతే మనలో ఉన్న మార్పు అనేది జరుగుతుందో, మనలో ఉన్నటువంటి చెడు అనేది పక్కకి వెళ్ళిపోతుందో అదే పరలోక రాజ్యం. ఇప్పుడు సృజన అనేవాడు ఒక పెద్ద దొంగ అనుకోండి, నాకు కనిపించిందల్లా నేను దోచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. బట్ ఎప్పుడైతే నేను ఒక నైతిక నియమానికి కట్టుబడ్డానో, యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత నేను ఇక మీదట దొంగతనం చేయకూడదని నిర్ణయించుకున్నానో, నేను ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడ దొంగతనం అనేది జరగదు. సో ఒకవేళ ఎవడన్నా దొంగతనం చేస్తున్నా, నేను ఆల్రెడీ అందులో ఆరితేరిపోయి ఉన్నా కాబట్టి వాడు ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థమవుతుంది, ఎవడు చేస్తున్నాడో ఎలా చేస్తున్నాడో కూడా తెలుస్తూ ఉంటుంది. సో దాన్ని నేను అడ్డుకోగలను. సో తద్వారా ఒక నీతిమంతమైనటువంటి రాజ్యం అనేది ఏర్పడుతుంది. దాన్నే పరలోక రాజ్యం అని బైబిల్ చెబుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఆ యేసుక్రీస్తు ఇంకా చాలా బాధ్యతలను మనకి అప్పగించాడు. ఏమని, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, మరణించిన వారిని జీవంతో లేపండి, కుష్ఠరోగులను శుద్ధులను గావించండి, దెయ్యాలను వెళ్ళగొట్టండి. ఇవన్నీ ఎందుకు చేయాలంటే ఇవన్నీ నేను ఆ అధికారాన్ని మీకు ఉచితంగా ఇచ్చాను కాబట్టి మీరు కూడా ఉచితంగా చేయండి. ఈ రోజుల్లో బోధకులు చూస్తూ ఉంటాం. ఈ బోధకులు అసలు ఎట్లా అంటే వాళ్ళని ఇంకా నాకు నోటి మాటలు రావట్లేదు. ఫోటో తీసుకోవాలంటే ఒక బోధకుడితో, హైదరాబాద్లో ఒక ఫేమస్ బోధకుడితో ఫోటో తీసుకోవాలంటే 10,000 కట్టాలి, తెలుసా మీకు? అంటే దేవుడు వాళ్ళకి అధికారాన్ని ఇచ్చాడు, లేదా వారికి ఒక మందని ఇచ్చాడు. సో వాళ్ళు దాన్ని ఎంత అనుకువతో నేర్చుకోవాలో. కానీ ఈ రోజుల్లో వాళ్ళు దాన్ని ఏం చేస్తున్నారు, ఫోటోకి ఒక రేటా, మీతో ఫోటో దిగాలంటే డబ్బులు ఇవ్వాలా,
ఇంకెందుకులే చెప్పటం, బాగోదు ఏమన్నా తిడితే. సో అట్లా అనమాట. ఇంకా అంటున్నాడు, మీరు బంగారాన్ని కానీ వెండిని కానీ రాగిని కానీ తీసుకొని పోవద్దు, ప్రయాణానికి జోలను కానీ 2 అంగీలను కానీ పాదరక్షలను కానీ చేతికర్రను కానీ తీసుకొని పోవద్దు. ఏలైనా పనివాడు తన భత్యమునకు అర్హుడు, తన జీతానికి అర్హుడు. ఎందుకనంటే మీరు ఎప్పుడైతే మీకు ఆల్టర్నేట్గా తీసుకెళ్తారు, ఇప్పుడు మీరు బంగారం తీసుకెళ్తారు, మీ దగ్గర బంగారం ఉన్న రోజులు ప్రశాంతంగా సువార్త చెప్తే చెబుదాం లేకపోతే లేదన్నట్లుగా దాన్ని అమ్ముకొని వచ్చినటువంటి డబ్బుతో తింటూ ఉంటారు. లేదా బంగారం మీతో పాటు ఉంటే ఎవరైనా దొంగలు వచ్చి మా మీద దాడి చేస్తారేమో అనేటువంటి భయంతో మీరు బతుకుతూ ఉంటారు. దేవుని యొక్క మార్గం మీద మీరు కాన్సన్ట్రేట్ చేయలేరు. అదేవిధంగా మీరు ప్రయాణం కోసం మీరు జోలను కానీ 2 అంగీలను కానీ పాదరక్షలను కానీ చేతికర్రను కానీ తీసుకొని పోవద్దు. ఎందుకంటే ఇవి మీ దగ్గర ఉన్నప్పుడు ఇవి లగ్జరీస్గా మారుతాయి. ఇప్పుడు మీరు 2 చొక్కాలను తీసుకొని వెళ్ళారనుకోండి, 2 చొక్కాలు ఉన్నాయి కాబట్టి రేపటి గురించి ఆలోచించాల్సినటువంటి బాధ అనేది మీకు ఉండదు. బట్ మీరు ఎప్పుడైతే ఒక్క చొక్కాతోనే వెళ్తారో మీరు ప్రజలకు చెప్పాలి అని అనుకుంటారు. ప్రజలకు చెప్పిన తర్వాత ఇదిగో మేము మీకు ఇది టీచ్ చేశాం కదా, మీరు మాకు ఎంతో కొంత సహాయం చేయండి అని మీరు అడగడానికి ఉంటుంది అనే విధంగా యేసుక్రీస్తు ఇక్కడ బోధిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. తద్వారా పనివాడు తన జీతమునకు లేదా తన భత్యమునకు అర్హుడు. మీరు పని చేసినట్లయితే దానికి ఫలితాన్ని తప్పకుండా ఆశించవచ్చు, అందులో తప్పేమీ లేదు. ఇప్పుడు ఈవెన్ బోధకులు కానివ్వండి, ఇతర ఎవరైనా సరే దేవుని సేవ చేసేవాళ్ళు చాలామంది ఏమంటారంటే వాళ్ళకి జీతం కూడా అవసరం లేదని అంటారు. అలా కాదు, వారికి వ్యక్తిగత అవసరాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ వ్యక్తిగత అవసరాలకు సరిపడా మేర వారు తాము ఆశించవచ్చు చేసినటువంటి పనికి. ఎందుకంటే దేవుడే స్పష్టంగా చెప్తున్నాడు ఏమని, పనివాడు తన భత్యమునకు అర్హుడు. పని చేసిన వాడు తను చేసినటువంటి పనికి ప్రతిఫలం ఆశించడంలో తప్పేమీ లేదు. కాబట్టి మీరు ప్రతిఫలాన్ని ఆశించండి, బట్ ఆ ప్రతిఫలాన్ని ఎలా ఆశించాలనేది ఇక్కడ ముఖ్యం. మీకు 2 చొక్కాలను తీసుకెళ్ళొద్దు అని అంటే ఒకడు 1 చొక్కా ఇస్తే చాలు మీకు. అంటే ఇప్పుడు ఈవెన్ మన దివ్యబలి పూజ కూడా చూస్తామన్నమాట కొన్నిసార్లు. ఈ దివ్యబలి పూజ అనేది సాధారణంగా ఫ్రీగా చేయాలి, బట్ అవసరాలు చర్చ అవసరాల నిమిత్తం దాన్ని ఒక 100 రూపాయలు ఎంతో కొంత తీసుకుంటూ ఉంటారు. సో అది కంపల్సరీ కాదు. ఈవెన్ పోప్ ఫ్రాన్సిస్ కూడా అది చెప్పాడు. సో ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మా కోసం పూజ అర్పించండి అని అంటే మీరు డబ్బులు తీసుకోవద్దు. దానికి వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు ఇస్తే తీసుకోండి, బట్ అంతేగాని వాళ్ళు లేదు అన్నారని చెప్పి మీరు పూజ అర్పించకుండా ఉండడం అట్లాంటివి చేయొద్దు అని పోప్ ఫ్రాన్సిస్ ఆల్రెడీ చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనము భత్యంని ఆశించడంలో తప్పలేదు, బట్ అది కంపల్సరీ కాదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. ఇంకా అంటూ ఉన్నాడు, వాళ్ళకు సూచనలు ఇస్తూ అంటూ ఉన్నాడు శిష్యులకి, ఏ పట్టణమును కానీ పల్లెను కానీ మీరు ప్రవేశించినప్పుడు అందు యోగ్యుడగు వానిని వెదక్కొనుడు, ఆ చోట నుండి వెళ్ళిపోయే వరకు వాడి ఇంట్లోనే ఉండు. మీరు ఒక ఇంట్లోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని దీవింపుడు. ఆ ఇల్లు ఆమోదయోగ్యమైనచో దాని శాంతి మీ మీదకు వచ్చును, మీ శాంతి దాని మీదకి వచ్చును. లేనిచో మీ శాంతి తిరిగి మిమ్మల్నే చేరును. ఎవడైనా మిమ్మల్ని ఆహ్వానింపక మీ ఉపదేశం ఆలకింపకపోయినచో ఆ ఇంటిని కానీ పట్టణమును కానీ విడిచిపోండు. మీ పాద ధూళిని సైతం ఆ చెట్టుని విదిలించిపోండు. తీర్పు దినమున ఆ పురవాసుల గతి కన్నా సొదొమ గొమొర్రా ప్రజల యొక్క గతియే మెరుగుగా ఉండునని మీతో చెప్పుచున్నాను అన్నాడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, మీరు బోధించడానికి వెళ్తూ ఉన్నారు, బోధించడానికి వెళ్ళేటప్పుడు ఒక ఇంటిని చూస్ చేసుకోండి, ఆ ఇంట్లో ఉండండి. మీరు ఎన్ని రోజులైతే బోధిస్తారో అన్ని రోజులు కూడా ఆ ఇంట్లోనే ఉండండి, ప్రజలకు బోధ చేయండి. వెళ్ళిపోయేటప్పుడు చివరిలో వారికి మీ శాంతి వచనాలను పలకండి, మీరు ఆ దీవెన వచనాలను పలకండి. ఒకవేళ వాళ్ళు దానికి అర్హులైతే తప్పకుండా తిరిగి అది వారికి చెందుతుంది. ఒకవేళ వాళ్ళు అర్హులు కాకపోతే అది తిరిగి మీకు చెందుతుంది అని యేసుక్రీస్తు ఇక్కడ చెప్పడం చూస్తున్నాం. ఒకవేళ ఎవరన్నా మీ మాటలు వినకపోతే మీ పాద ధూళిని సైతం అక్కడే వదిలేసి వెళ్ళిపోండి. ఎందుకంటే మీ డ్యూటీ ఏంటంటే మీరు చెప్పడం మీ డ్యూటీ. వారు విన్నారా లేదా అనేది సెకండరీ థింగ్. మీరు చెప్పండి, విన్నారా లేదా అనేది నేను చూసుకుంటాను. కాబట్టి మీరు మీ పాద ధూళిని అక్కడ వదిలేసి వీరు మా మాట వినలేదు అని చెప్పి మీరు అక్కడ నుంచి వెళ్ళిపోండి. ఆ తర్వాత తీర్పు దినం అనేది ఒకటి రాబోతుంది. ఆ రోజు వారి పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. ఎందుకనంటే ఇవి వింటేనే ఆ తీర్పు దినంలో రాబోయేటువంటి సంగతిని వారు అర్థం చేసుకోగలరు అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, చాలామంది తీర్పు దినం అనేది ఒకటి ఉంది ఆల్రెడీ ఇజ్రాయేలీ సమాజంలో, తర్వాత రెండో రాకడ అనేది ఒకటి ఉంది. ఈ రెండింటిని కలిపి చూడటం వల్ల బైబిల్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. తీర్పు దినం అనేది క్రీస్తు శకం 70 ఆ టైంలో జరిగింది. నీరో చక్రవర్తి తర్వాత పరిణామాలు, యూదా రోమన్ యుద్ధం, దాన్ని తీర్పు అని సాధారణంగా చాలా చోట్ల మనం దాన్ని నేర్చుకుంటాం రాబోయేటువంటి క్లాసుల్లో కూడా. సో కాబట్టి తీర్పు అనేటువంటి అంశం వచ్చినప్పుడు యేసుక్రీస్తు లాస్ట్లో చేర్చబోయేటువంటి తీర్పు వేరుగా ఉంటుంది. బట్ యూదుల్లో ఉన్నటువంటి ఒక యుద్ధం క్రీస్తు శకం 70వ సంవత్సరంలో జరిగింది. దాన్ని ఉద్దేశించి కూడా తీర్పు అనేది యేసుక్రీస్తు మాట్లాడుతుంటాడు. కాబట్టి రెండింటి మధ్య డిఫరెన్షియేట్ చేసుకోలేక, అర్థం చేసుకోలేకపోతే మాత్రం మీరు కన్ఫ్యూజ్ అవుతారనేటువంటి విషయాన్ని మీకు చెప్తూ ఉన్నాను. సో ఆ తీర్పు దినం వచ్చినప్పుడు ఆ పురవాసుల గతి కంటే కూడా సొదొమ గొమొర్రా అంటే మనకు ఆదికాండంలో కనిపిస్తుంది. దాని చరిత్ర మీరు విడిగా చదువుకోండి మళ్ళీ. సో ఆ ప్రజల పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉంటుంది అని చెప్తూ
ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోగలం. సో ఈ విధంగా సువార్త ప్రచారం చేసేవాడు ఎవడైనా సరే వాడు ఎలా ఉండాలి అని అంటే వాడు సమస్తాన్ని త్యజించి ప్రజల్లోకి వెళ్ళాలి. తనకు 2 అంగీలు కూడా ఉండనటువంటి పరిస్థితి ఉండాలి. అప్పుడే వాడు ప్రజలకి నా గురించి చెప్పగలడు, దేవుని యొక్క మాటల గురించి ఆ తర్వాత 10వ అధ్యాయం 16వ వచనం నుంచి మనం పరిశీలించినట్లయితే 24వ వచనం వరకు హింసల గురించి యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను, కనుక సర్పముల వలె యుక్తులై పావురముల వలె నిష్కపటులై మెలుగుడు. ఇప్పుడు యేసుక్రీస్తు 12 మంది శిష్యులను ప్రజల్లోకి పంపిస్తూ ఉన్నాడు. ఈ ప్రజల్లో అనేక రకమైనటువంటి గుంపులు ఉన్నాయి. ఇందులో పరిసయ్యులు, శాస్త్రులు ఉన్నారు. అదేవిధంగా అప్పట్లో ఉన్నటువంటి హేరోదు రాజు అనునాయులు ఉంటారు. అదేవిధంగా సైనికులు ఉంటారు. వీళ్ళల్లో ఒకరికొకరికి పడవచ్చు, ఒకరికొకరికి పడకపోవచ్చు. సో మీరు ఎప్పుడైతే మీరు ప్రజలకు మంచి చేస్తూ ఉంటారు, ప్రజలకు మంచి చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి పాలకులకు మీ మీద కోపం వస్తూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి పరిచయులు, సదుశేయులకు మీ మీద కోపం వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మనుషులను గురించి మీరు జాగ్రత్త పడు. వారు మిమ్మల్ని న్యాయస్థానములకు అప్పగించి ప్రార్థనా మందిరాల్లో కొరడాలతో కొట్టించారు, వారిని గమనించి మెలకువతో ఉండు అని చెబుతున్నాడు. ఇక్కడ మనుషులను గురించి జాగ్రత్త పడు అంటున్నాడు. మనుషులను గురించి కావాలి, ఇంకెవరి గురించి జాగ్రత్త పడాలి? ఇంతకుముందే మనం చూసాం యేసుక్రీస్తు దెయ్యాలను వదలగొట్టండి అని చెప్పారు. ఇప్పుడు ఆ దెయ్యాల గురించి బాధపడటం కాదు మీరు విషయం. ఎందుకంటే దెయ్యాలు మిమ్మల్ని ఏం చేయలేవు. ఇక్కడ ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళు ఎవరు అని అంటే మనుషులే మిమ్మల్ని బాధ పెడతారు. ఎందుకనంటే ఈ మనుష్యులు మిమ్మల్ని అధికారుల వద్దకు తీసుకొని వెళ్తారు. వారు రాష్ట్ర పాలకుల చెంతకు తీసుకొని వెళ్ళి కొనుపబడి నా నిమిత్తము అచ్చట వారి ఎదుట అన్యుల ఎదుట మీరు సాక్ష్యం వసగదురు. సో మీరు వాళ్ళు అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తారు. తీసుకెళ్ళినప్పుడు మీరు ఇబ్బందులు పడతారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా మీరు ఎప్పుడు ఏం మాట్లాడాలనేటువంటి విషయం గురించి మీరు అస్సలు బాధపడద్దు. ఎందుకంటే 20వ వచనంలో అంటున్నాడు, మీరు మాట్లాడేటువంటి మాటలు మీవి కాదు, మీ తండ్రియే మీ నోట నుంచి మాట్లాడును. అంటే దేవుడే మీ నుంచి మాట్లాడతాడు. దేవుడు తన ఆత్మ ద్వారా మీలో నుంచి మాట్లాడతాడు. కాబట్టి మీరు అప్పుడు ఏం మాట్లాడాలి అనేటువంటి విషయం గురించి మీరు ఇప్పుడే టెన్షన్ పడద్దు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను కదా, వాళ్ళు వచ్చి మిమ్మల్ని పట్టుకుంటారు అన్నటువంటి విషయం చెప్పగానే మీరు భయపడతారేమో. మీరు అట్లా భయపడద్దు. ఎందుకనంటే ఆ సమయంలో దేవుడు మీకు సాయం చేస్తాడు. ఏం చెప్తే బోధకులు మిమ్మల్ని, అప్పుడు ఉన్నటువంటి వారు అధికారులు మిమ్మల్ని వదిలేస్తారు దేవునికి తెలుసు. కాబట్టి ఆ సమయంలో దేవుడు మీతో, మీ ఆత్మ ద్వారా మీతో మాట్లాడతాడు. కాబట్టి మీరు భయపడవద్దు. వాళ్ళ ఎదుటకు వెళ్ళడానికి మీరు బాధపడవద్దు, భయపడవద్దు. 21వ వచనంలో అంటున్నాడు, సోదరుడు తన సోదరుని, తండ్రి తన బిడ్డను మరణమునకు అప్పగించరు, బిడ్డలు తల్లిదండ్రులను ఎదిరించి వారిని చంపించెదరు. ఇది ఎప్పుడు జరిగింది? యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత యూదులు 2 సెక్టర్లుగా విడిపోయారు. ఒకటి ఏంటంటే యేసుక్రీస్తును అంగీకరించినటువంటి యూదులు, యేసుక్రీస్తును అంగీకరించినటువంటి యూదులు. అంగీకరించిన వారిని సొంత వారే యూదులకు అప్పగించినట్లుగా చూస్తున్నాం. యూదులు వారిని దైవదూషణం పేరుతో కొట్టి చంపేసినట్లుగా మనం చూస్తున్నాం. సో ఈ విధంగా సోదరుడు తన సోదరుని, తండ్రి తన బిడ్డను మరణముకు అప్పగించేటువంటి పరిస్థితులు వస్తాయి. అంతేకాదు, నా నామం నిమిత్తము మిమ్మల్ని ఎల్లరూ ద్వేషించరు, కానీ చివరి వరకు సహించి నిలిచిన వాడే రక్షింపబడును. మీకు చాలా హింసలు రాబోతున్నాయి. ప్రత్యేకించి ఇది ఎవరికి చెప్పాడు? శిష్యులకి చెప్పాడు. ప్రతి శిష్యుడు కూడా ఎక్సెప్ట్ నాకు తెలిసినంత వరకు ఒక్క యోహాన్ గారు తప్ప మిగిలిన వారందరూ కూడా వేదసాక్షి మరణాలను పొందారు. వేదసాక్షి మరణాలని అంటే యేసుక్రీస్తును నువ్వు ఒప్పుకోను, యేసుక్రీస్తుని నేను విడిచిపెడుతున్నాను అంటే నిన్ను వదిలేస్తాము, లేదని నిన్ను చంపేస్తాం అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అందరూ కూడా యేసుక్రీస్తుని మేము అనుసరిస్తామని అన్నారు. అప్పుడు వాళ్ళందరూ కూడా వేదసాక్షి మరణాలుగా, హత్యలకు గురైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో నా నామం నిమిత్తం మిమ్మల్ని ద్వేషించే వారు చాలా ఎక్కువ మంది ఉంటారు. కానీ ఎవరు రక్షింపబడతారు, ఎవరు గొప్పవాడు అని అంటే అంతము వరకు, చివరి వరకు కూడా సహించి నిలిచిన వాడే గొప్పవాడు. 23వ వచనంలో చెప్తాను, మిమ్మల్ని ఒక పట్టణంలో హింసించినప్పుడు ఇంకో పట్టణంకు పారిపోవుడు, మనుష్య కుమారుడు వచ్చినప్పటికీ ఇజ్రాయేల్ పట్టణములన్నింటినీ మీరు చుట్టి రాజాలరు అని మీతో చెప్పుచున్నాను. సో ఇప్పుడు ఒక పట్టణంలో ఉన్నప్పుడు మీ మీద కంప్లైంట్స్ వస్తాయి. అప్పుడు వేరే పట్టణానికి వెళ్ళిపోండి, అక్కడ కంప్లైంట్స్ రావచ్చు, ఇంకో పట్టణానికి వెళ్ళండి. ఈ విధంగా నేను తిరిగి వచ్చేసరికి, సో నేను తిరిగి వచ్చేదంటే సెకండ్ కమింగ్ అని అనుకుంటాను కొంతమంది. సో ఈ సెకండ్ కమింగ్ అనగానే మరి యేసుక్రీస్తు ఇప్పటివరకు రాలేదు. మరి శిష్యులు ఇంకా తిరుగుతూనే ఉన్నారా? లేదు కదా. సో దీన్ని మనం ఆల్రెడీ చెప్పినట్లుగా 70లో జరిగినటువంటి యోధా రోమన్ యుద్ధాన్ని కూడా తీర్పు దినంతో పోల్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో దాని కోణంలో నుంచి అర్థం చేసుకోవాలి. సో మనుష్య కుమారుడు వచ్చినప్పటికీ ఇజ్రాయేల్ పట్టణంలో అన్నింటినీ మీరు చుట్టి రాజాలు అంటే అప్పటికి అవన్నీ కూడా తిరగలేరు ఇంకా అని యేసుక్రీస్తు చెప్పడం చూస్తూ ఉన్నాం. ఇంకా 24వ వచనంలో అంటున్నాడు, శిష్యుడు గురువు కంటేనూ అధికుడు కాదు, సేవకుడు యజమాని కంటేనూ అధికుడు కాడు. గురువు వల్ల శిష్యుడు, యజమాని వల్ల సేవకుడు అయిన చాలును. ఇంటి యజమానుడు బెల్జెబూలు అని పిలువబడిన అతని ఇంటి వారు ఇంకెంత హీనంగా పిలువబడదురో కదా. ఇంతకుముందు మనం ఆల్రెడీ చూసాం. ఇక్కడ 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 32వ వచనం నుంచి 34వ వచనంలో యేసుక్రీస్తు ఒక మూగదయ్యాన్ని వదలగొట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిచయులు, శాస్త్రులు అంటూ ఉన్నారు, ఇదిగో ఇతను
తన శక్తితో వదలగొట్టడం లేదు, ఆల్రెడీ దెయ్యాల నాయకుడి శక్తి ఇతనికి ఉంది. సో ఆ శక్తితో దెయ్యాలను వదలగొడుతున్నాడు అని అన్నారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, శిష్యుడు నన్ను ఏమన్నారు అని అంటే, వాళ్ళందరూ కూడా బెల్జబుల్ సహాయంతో, అంటే దెయ్యాల నాయకుడి యొక్క సహాయంతో దెయ్యాలను వదలగొట్టారని నన్నే అన్నారు. అంటే నేను మీకు గురువునే ఇట్లాంటి మాటలు అన్నారు మీరు. సో అట్లాంటిది మీరు, సో గురువునే ఇట్లాంటి మాటలు వారు అన్నారు, అట్లాంటిది ఇప్పుడు మీరే డైరెక్ట్గా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇంకా మిమ్మల్ని ఎన్ని మాటలు అంటారో ఊహించుకోండి. ఒక యజమానుడికే ఇన్ని మాటలు వస్తే ఇక శిష్యుడికి ఇంకెన్ని మాటలు వస్తాయో ఊహించుకోండి. ఒక గురువుకే ఇన్ని మాటలు వస్తే ఇక శిష్యుడికి ఇంకెన్ని మాటలు వస్తాయో చూసుకోండి, ఇంకెన్ని అవమానాలు వస్తాయో చూసుకోండి. కాబట్టి ఈ అవమానాలని ఎదుర్కోవడానికి మీరు మానసికంగా సిద్ధం అవ్వండి అని యేసుక్రీస్తు ఆ హింసల గురించి వారికి చెప్పినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాము. ఎవరికి భయపడవద్దు అనేటువంటి అంశం గురించి యేసుక్రీస్తు మాట్లాడుతూ 10వ అధ్యాయం 26వ వచనం నుంచి 31వ వచనం వరకు చెబుతున్నాడు. కాబట్టి మీరు మనుషులకు భయపడవద్దు, దాచబడినదేది బయలుపడకపోదు, రహస్యమైనదేది బట్టబయలు కాకపోదు. చీకట్లో నేను బోధించి ఈ విషయంలల్లా మీరు వెలుతురులో బోధింపుడు, చెవిలో మీకు చెప్పబడిన దాన్ని మీ ఇంటి మీద నుంచి ప్రకటింపుడు అని చెబుతూ ఉన్నాడు యేసుక్రీస్తు. అంటే విషయం ఏంటంటే, మీరు మనుషులకు భయపడద్దు. వాళ్ళు రాష్ట్ర పాలకులు అనేవాళ్ళు లేదా పరిచయులు, ధర్మశాస్త్ర బోధకులు మిమ్మల్ని వచ్చి చంపించేందుకు ప్రయత్నించవచ్చు, మీ నోర్లను మూయించేందుకు ప్రయత్నించవచ్చు. బట్ మీరు వెనకడుగు వేయొద్దు. మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో, నేను మీకు ఏదైతే ఆజ్ఞాపించానో దాన్ని మీరు స్ట్రైట్గా చెప్పడం నేర్చుకోండి. నేను మీకు ఇక్కడ చీకట్లో విషయాలు చెప్తున్నాను. చీకట్లో ఇన్ ద సెన్స్ ఎవరూ లేనప్పుడు, ప్రశాంతంగా మీరు మాత్రమే ఉన్నప్పుడు నేను మీకు ఈ విషయాలు చెప్తున్నాను. ఈ విషయాలన్నీ మీరు జనాలందరూ ఉన్నప్పుడు వెలుగులో చెప్పడం నేర్చుకోండి. అంతేకాదు, మీకు చెవిలో చెప్పబడినటువంటి విషయాలు, అనగా ఎవరూ లేనప్పుడు మీకు మాత్రమే చెప్పబడినటువంటి విషయాలను మీరు ప్రపంచమంతా వెళ్ళి ప్రకటించండి అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. శరీరమును మాత్రమే నాశనం చేయగలి ఆత్మను నాశనం చేయలేని వారికి మీరు భయపడవద్దు. ఆత్మను శరీరమును కూడా నరక కూపమును నాశనం చేయగలవానికి మీరు ఎక్కువగా భయపడడు. ఈ మనుషులు ఉన్నారు కదా, వాళ్ళందరూ మిమ్మల్ని శారీరకంగా మిమ్మల్ని హింసించవచ్చు, శారీరపరంగా మిమ్మల్ని చంపవచ్చు. బట్ దేవుడు అనేటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు, అతను ఆత్మను కూడా చంపగలడు, లేదా ఆత్మను కూడా నరక కూపంలో పడివేయగలడు. మీరు ఎవరికి భయపడాలంటే, ఇదిగో మిమ్మల్ని శరీరపరంగా మిమ్మల్ని హింసించే వారిని చూసి భయపడవద్దు. ఇప్పుడు కొంతమంది మిమ్మల్ని భయపెడుతూ ఉంటారు, ఏమని, ఇదిగో మీకు ఆర్థిక కష్టాలను తీసుకొని వస్తాం, లేదా మీ కుటుంబాల్లో ఈ విధంగా అశాంతి లేకుండా చేస్తాం, ఇట్లాంటి విషయాలను మీ దగ్గరికి తీసుకుని వచ్చి మిమ్మల్ని భయపెట్టాలని ప్రయత్నించవచ్చు. బట్ ఈ శరీర సంబంధమైనవి లేదా ఈ లోకపరమైనటువంటి విషయాల్లో మీరు భయపడవద్దు. ఎందుకంటే ఆత్మపరమైనది వీటన్నిటికంటే గొప్పది. కాబట్టి మీరు ఆత్మ నిబ్బరం అనేది కలిగి ఉన్నప్పుడు, ఆత్మ అనేది మీలో ఉన్నప్పుడు దేవుడు ఎల్లప్పుడూ కూడా మీతో ఉంటాడు అనేటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నాడు. ఇంకా అంటూ ఉన్నాడు, ఒక కాసుతో మీరు 2 పిచ్చుకలను కొనగలరు, కానీ తండ్రి సంకల్పం లేనిచే వాటిలో ఏ ఒక్కటి నేలకు ఒరగదు. కాబట్టి మీ విషయమున మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి, కావున భయపడకుడు, మీరు అనేక పిచ్చుకల కంటే అతి విలువైన వారు. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఆ రోజుల్లో వాళ్ళు బలులు అర్పించేవాళ్ళు. ఈ బలులు అర్పించడంలో పావురాలు, ఈ పిచ్చుకలు కూడా అర్పించేవాళ్ళు అనమాట. సో ఈ పిచ్చుకలను బలి అర్పించేటప్పుడు ఏమయ్యేదంటే, పిచ్చుకలను కొనుక్కొని వచ్చి బలి దగ్గరికి తీసుకొని వచ్చిన తర్వాత కొన్నిసార్లు అవి వాళ్ళ చేతుల్లోంచి తప్పించుకొని వెళ్ళిపోయాయి. అప్పుడు వాళ్ళు ఏమని ఫీల్ అయ్యేవాళ్ళంటే, ఓహో మా బలిని దేవుడు అంగీకరించట్లేదు అనేటువంటి భావన వారిలో వచ్చేదన్నమాట. సో మళ్ళీ వాళ్ళు వెళ్ళి ఖర్చు పెట్టి మళ్ళీ పిచ్చుకలను కొనుక్కొని రావాల్సి వచ్చేదన్నమాట. సో అక్కడ విషయం ఏంటంటే, మీరు బలి అర్పించాలి ఆ పిచ్చుకలకని అనుకున్నప్పుడు, అది దేవుని దృష్టిలో అవి మరణించాలనుకున్నప్పుడే అవి మరణిస్తాయి. ఒకవేళ దేవుడు వాటిని మరణించకూడదు అని డిసైడ్ అయ్యి ఉంటే, అవి మీరు పట్టుకొని వచ్చినప్పుడు అవి ఎగిరిపోతాయి. సో ఆ విధంగా పిచ్చుకలకే అవి దేవుడు ఏం చేయకుండా చేసినప్పుడు, మీరు పిచ్చుకల కంటే చాలా విలువైన వారు. కాబట్టి మీ గురించి, మీ ప్రాణాల గురించి దేవుడు ఇంకా చాలా కేర్ తీసుకుంటాడు. ఇప్పుడు బలి అర్పించడానికి పిచ్చుకలను తీసుకొని వచ్చినప్పుడు, ఆ పిచ్చుకలు అనేవి అన్యాయంగా బలి అవుతున్నాయి అనిపించినప్పుడు ఆ పిచ్చుకలను విడిపిస్తున్నాడు కదా తండ్రి. అట్లాంటప్పుడు మీరెందుకు ఇంకా వర్రీ అవుతారు? దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. మిమ్మల్ని విడిపించి మీ కార్యక్రమం లేదా మీరు ఎంత మ్యాక్సిమం అయితే చేయాల్సి ఉందో మీ నుంచే అవసరమైనంత అవుట్పుట్ దేవుడు తీసుకున్న తర్వాత అవసరమైతే అప్పుడు అప్పగిస్తాడేమో, కానీ అప్పటి వరకు మీకు ఏ హాని జరగదు అని యేసుక్రీస్తు ఇక్కడ చెప్పడం మనము ఈ ఎవరికి భయపడకుండా ఉంటా అనేటువంటి అంశంలో భాగంగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఇంకా అంటూ ఉన్నాడు, ప్రజల ఎదుట నన్ను అంగీకరించు వాడిని పరలోకమందున నా తండ్రి సమక్షంలో నేను అంగీకరించున్నట్లుగాక ప్రజల ఎదుట నన్ను తిరస్కరించు ప్రతి వాణిని కూడా పరలోకమందున నా తండ్రి సమక్షంలో నేను తిరస్కరించును. ఇప్పుడు కొంతమంది యేసుక్రీస్తు యొక్క శిష్యుడను అని చెప్పుకోవడానికి ఆ రోజుల్లో భయపడేవాళ్ళు. ఎందుకని భయపడుతున్నారంటే, బయటకు వచ్చి చెప్తే ఏ విధంగా మమ్మల్ని చంపేస్తారేమో అనేటువంటి భయం ఉండేది. సో ఇక్కడ యేసుక్రీస్తు ఏమని చెప్తున్నారంటే, మీరు ప్రజల ఎదుట అంగీకరించడం నేర్చుకోండి. ఎందుకంటే మీకు ఏదన్నా హాని జరిగినప్పుడు నేను మిమ్మల్ని రక్షించడానికి నేను ఉన్నాను.
ఆ విధంగా మిమ్మల్ని రక్షిస్తాను. అలాగే నా తండ్రి సమక్షంలో మీరు ఇక్కడ అందరి ఎదుట మీరు యేసుక్రీస్తు గురించి బహిరంగంగా ఒప్పుకున్నట్లయితే నా తండ్రి సమక్షంలో కూడా అందరి ఎదుట నేను ధైర్యంగా మీ గురించి చెప్తాను. ఒకవేళ మీరు అలా నా గురించి తిరస్కరించినట్లయితే నేను కూడా పరలోకంలో మీ గురించి తిరస్కరిస్తాను అని చెప్పడం మనం చూస్తున్నాం. ఇది అందరికీ కాదు, శిష్యులకు అనేటువంటి విషయాలను గుర్తించాలి. ఇప్పుడు సాధారణ ప్రజలు ఉంటారు, వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే వాళ్ళకి దేవుడు ఈ మాట చెప్పలేదు. వాళ్ళకి చెప్తున్నది ఇది ఎవరికైనా బోధకులకు చెప్తున్నాడు. కాబట్టి బోధకులు స్ట్రాంగ్గా ఉండాలి. ఈ రోజుల్లో మనం చూస్తుంటాం, క్రైస్తవుల మీద పర్సిక్యూషన్ అనేది జరగవచ్చు, దాడులు అనేవి జరగవచ్చు. ఆ సమయంలో ప్రజలంతా బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ బోధకులు మాత్రం ఖచ్చితంగా బయటికి రావాలి. ఎందుకంటే ఇక్కడ శిష్యులకు యేసుక్రీస్తు ఆ ఆజ్ఞ ఇస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి బోధకుడు అనేవాడికి ఎక్కువ ప్రాధాన్యం అనేది ఉంటుంది, అలాగే ఎక్కువ బాధ్యత అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని యేసుక్రీస్తు ఇక్కడ బోధిస్తూ ఉన్నట్లుగా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ లోకంలో పోరాటం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి యేసుక్రీస్తు 34వ వచనం నుంచి 39వ వచనం వరకు చెబుతున్నాడు. ఇదిగో ఈ ప్రపంచంలో నేను శాంతిని స్థాపించడానికి వచ్చినట్లు మీరు భావించవద్దు. ఎందుకంటే ఖడ్గాన్నే కానీ శాంతిని నెలకొల్పడానికి నేను రాలేదు. ఎందుకంటే నా రాక వల్ల తండ్రి కుమారుడును తల్లి కుమార్తె అత్త కోడలు ప్రతిఘటించినట్లు చేయను. అంటే వాళ్ళే వ్యతిరేకమైపోతారు. ఎందుకంటే ఇప్పుడు యూదుల్లో చూడండి, యూదుల్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ఒకరిని యేసుక్రీస్తు అంగీకరించారు, ఇంకొకరు అంగీకరించలేదు. అప్పుడేమవుతుంది, వారిద్దరి మధ్య ఒక రకంగా శత్రుత్వం అనేది వస్తుంది. ఇప్పుడు ఈవెన్ అది ప్రతి దేశంలో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు ఇండియాలోకి వచ్చామనుకోండి, ఇండియాలో ఏమవుతుంది, యేసుక్రీస్తుని అంగీకరించిన వారందరూ క్రైస్తవులు అవుతారు, కాని వాళ్ళందరూ కూడా క్రైస్తవేతరులు అవుతారు. అప్పుడు వీరు మా కుటుంబంలో నుంచి వెళ్ళిపోయారు కదా అని ఆ కుటుంబాన్ని దూరంగా పెట్టడం మనం చూస్తున్నాం. ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ వస్తాయి. తండ్రికి కుమారుడు, తల్లిని కుమార్తె, అత్తను కోడలు, ఇట్లా ఈ విధంగా విభజింపబడేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి నేను శాంతిని ప్రసాదించడానికి వచ్చాను అని మీరు భావించవద్దు. ఎందుకని అంటే ఆల్రెడీ ఆ విభజన అనేది జరుగుతుంది. నన్ను అంగీకరించడం వల్ల ఆ విభజన అనేది మీలో జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. అంతే తప్ప శాంతిని భావించినట్లు అనగానే మనం ఖడ్గమునే కానీ శాంతిని నెలకొల్పుటకు నేను రాలేదనగానే యేసుక్రీస్తు ఏదో హింసలను రేకెత్తించాడు వచ్చాడు అనడానికి అర్థం కాదు. అక్కడ విషయం ఏంటంటే, నన్ను అంగీకరించడం వల్ల కుటుంబాల్లో సమస్యలు వస్తూ ఉన్నాయి. ఈ సమస్యల వల్ల ఆ ఖడ్గం అనేటువంటి అంశాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ఉపయోగిస్తున్నాడు, ఒక వర్ణన రూపంలో చెప్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తించాల్సి ఉంది. సో తన తండ్రిని కానీ తల్లిని కానీ నాకంటే మిన్నగా ప్రేమించేవాడు నాకు యోగ్యుడు కాడు, తన కుమారుని కానీ కుమార్తెను కానీ నాకంటే మిన్నగా ప్రేమించేవాడు నాకు యోగ్యుడు కాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఇది సాధారణ ప్రజలందరికీ కొంతమేర వర్తించవచ్చేమో కానీ ఇది 100% వర్తించదు. ఎందుకంటే ఇది ప్రత్యేకంగా శిష్యులకు చెప్తున్నాడు. 12 మందిని ఎంచుకొని 12 మందితో పాటు మాట్లాడి వారికి పంపిస్తూ ఉన్నాడు. సో యేసుక్రీస్తు ఇక్కడ చెప్పినటువంటి మాటను తూచా తప్పకుండా కథోలిక శ్రీసభలో పాటించడం మనం చూస్తూ ఉన్నాము. ఒక గురువు తన కుటుంబాన్ని వదిలిపెట్టేసి వచ్చి దేవుని యొక్క సేవలోకి దిగడం మనం చూస్తూ ఉన్నాము. తన యొక్క తండ్రిని తన యొక్క తల్లిని వదిలేసి వచ్చినట్లుగా చూస్తున్నాము. వదిలేయడం అంటే బాధ్యతలను వదిలేయడం కాదు, బాధ్యతలను 100% వదిలేయడం కాదు. వారికి అవసరమైనటువంటి చిన్న అవసరాలను చూసుకోవచ్చు, బట్ వారి యొక్క బాధ్యతలను మాత్రమే చూసుకోకుండా ప్రజల యొక్క బాధ్యతలను చూసుకోవడానికి కథోలిక గురువులు ముందుకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా తండ్రిని కానీ తల్లిని కానీ కంప్లీట్గా వదిలేయడం అనేటువంటి భావనలో కాకుండా వారి యొక్క బాధ్యతలతో పాటుగా ప్రజల యొక్క బాధ్యతలను ముఖ్యంగా స్వీకరించేవాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. ఇంకా సాధారణ ప్రజలు వారి యొక్క తల్లిదండ్రులను స్వీకరించాలి. వారి యొక్క తల్లిదండ్రులు చనిపోయే వరకు కూడా వారి బాధ్యతలను పట్టాల్సినటువంటి బాధ్యత వీరి మీదనే ఉంటుంది. కానీ ఈ రోజుల్లో చూస్తున్న వృద్ధాశ్రమాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ చదువుకున్నటువంటి విద్యార్థులే ప్రత్యేకించి వారు ఉద్యోగాలు సాధించిన తర్వాత తల్లిదండ్రులను తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో వేస్తున్నారు. సో ఇది కరెక్ట్ కాదు. మనల్ని మనం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తల్లిదండ్రులని మనం వారి చివరి క్షణాల వరకు కూడా సంతోషంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇంకా 38వ వచనంలో అంటూ ఉన్నాడు, తన శిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపని వాడు నాకు యోగ్యుడు కాడు, తన ప్రాణమును దక్కించుకునేవాడు దాన్ని కోల్పోవును, నా కొరకు తన ప్రాణమును కోల్పోవాడు దాన్ని దక్కించుకున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు. ఇదిగో శిష్యులారా, మీరు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు, మీరు బోధించడానికి సిద్ధమవుతూ ఉన్నారు, బట్ మీకు ఒక విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాను. అదేంటంటే, మీరు మీ ప్రాణాలను కాపాడుకోవాలని ప్రయత్నించినట్లయితే మీరు ఖచ్చితంగా దాన్ని కోల్పోతారు. బట్ ఎప్పుడైతే నా కోసం తన ప్రాణాలను కోల్పోవడానికి మీరు సిద్ధమవుతారో, ఇదిగో మీ ప్రాణాలను నేను రక్షిస్తాను అని చెప్తూ ఉన్నట్లుగా మనం యేసుక్రీస్తు చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు చనిపోయిన వారిని ఆల్రెడీ తిరిగి లేపిన తర్వాత ఈ మాట చెప్తున్నాడు. అంటే వాళ్ళకు ఒక గ్యారంటీ చూపించాడు. ఇప్పుడు ఒక బాలిక మరణించిన తర్వాత నేను వెళ్ళి ఆమెను తాకి లేపాను, అట్లాగే మిమ్మల్ని కూడా లేపుతాను, కాబట్టి మీరు భయపడవద్దు
అని వారికి ముందుగా ఒక అభయహస్తం, ఒక కార్యాన్ని చూపించి ఆ తర్వాత వాళ్ళని పంపిస్తూ అంటూ ఉన్నాడు. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. తద్వారా ఆ విషయాన్ని యేసుక్రీస్తు వారికి ఒక ప్రాక్టికల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేశాడు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంది. సో ఇక 40వ వచనం నుంచి 42వ వచనం చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు తనను అనుసరించిన వారికి జరిగేటువంటి ప్రతిఫలం గురించి మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని స్వీకరించేవాడు నన్ను స్వీకరించున్నాడు, నన్ను స్వీకరించేవాడు నన్ను పంపిన వాడిని స్వీకరించున్నాడు. సో ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి స్వీకరించేవాడు ప్రవక్త బహుమానమును పొందును, నీతిమంతుని నీతిమంతుడిగా గుర్తించి స్వీకరించేవాడు నీతిమంతుని బహుమానమును పొందును. సో ఇక్కడ విషయం ఏంటంటే యేసుక్రీస్తు పంపించిన వారిని ఎవరైతే అంగీకరించారో వారికి తప్పకుండా బహుమానం అనేది ఉంటుంది. యేసుక్రీస్తు పంపించిన వారనే కాదు, మంచి చేయడానికి ఎవరు ముందుకు వచ్చినా కూడా వారికి సహాయం చేసే వారికి తప్పకుండా మంచి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ఇక్కడ చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు ఉదాహరణకి ఎండాకాలం వచ్చినప్పుడు ఒక వ్యక్తి చలివేంద్రం పెట్టడానికి ముందుకు వస్తాడు. ఆ చలివేంద్రం పెట్టడానికి అనేక రకమైనటువంటి సహాయాలు అనేటివి అవసరం అయి ఉండొచ్చు. సో ఆ సమయంలో యేసుక్రీస్తు ఇక్కడ ఒక మాదిరిని చూపిస్తున్నాడు. అదేంటంటే వారికి మీరు సాయం చేసినట్లయితే అది నాకు చేసినట్లే. సో వారికి మీరు ఏ రూపంలో చేస్తారా అనేది సెకండరీ థింగ్. బట్ ఒక మంచి చేయడానికి వచ్చినప్పుడు వాడిని మీరు స్వీకరించి వాడికి మంచి చేయడంలో మీరు సాయం చేసినట్లయితే అది తప్పకుండా నాకు సాయం చేసినట్లే అని చెప్తూ ఉన్నాడు. ఇంకా ప్రవక్తగా గుర్తించి వాడిని స్వీకరించేవాడు ప్రవక్త బహుమానమును పొందును. సో ఒక ప్రవక్తను మీరు ఇంట్లోకి రానిచ్చాడు అని అంటే ఆ ప్రవక్త ఏదైనా మంచి చేయబోతున్నాడు, ఆ ఇంట్లో ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు తప్పకుండా దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. అంటే ఆ ప్రవక్త ఆ ఇంట్లో ఏదైనా ఒక లోటును చూసి ఆ లోటు గురించి దేవునికి ప్రార్థించినట్లయితే దేవుడు ఆ లోటును తీరుస్తాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు. ఇంకా చూసినట్లయితే 42వ వచనంలో నా శిష్యుడు అని చిన్నవారిలో ఎవడేని ఒక గురుక్కడు మంచినీరు వసుగు అని తన బహుమానం పోగొట్టుకోండి మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అంటే యేసుక్రీస్తు నామంలో ఎవరో ఒక వ్యక్తి మీ ఇంటికి వచ్చాడు. ఆ వ్యక్తి మీ ఇంటికి వచ్చినప్పుడు అతనికి ఒక్క గుక్కెడు మంచినీళ్ళు ఇస్తే తనకు గొప్ప బహుమానం అనేది ఉంటుంది. ఆ బహుమానాన్ని పోగొట్టుకోవడం చెప్తున్నాను. అంటే స్పష్టంగా మీకు బహుమానం అనేది డెఫినెట్గా ఉంటుంది. అంటే దేవుని యొక్క సేవకులకు మీరు సాయం అందిస్తే ఆ సాయం అనేది తప్పకుండా మీకు తిరిగి ప్రతిఫలం రూపంలో అందుతుంది. అది ఈ లోకంలో అందుతుందా లేదా పరలోకంలో అందుతుందా అనేది సెకండరీ థింగ్. బట్ దేవుడు ఖచ్చితంగా మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని తన బహుమానమును పోగొట్టుకున్నాడు అని నిశ్చయంగా చెప్పుచున్నానని యేసుక్రీస్తు ఇక్కడ చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. సో ఈ విషయాల ద్వారా యేసుక్రీస్తు ఒక విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాడు. అదేంటంటే శిష్యులని ప్రజల మధ్యలోకి పంపించేటప్పుడు ప్రజలు వాళ్ళని స్వీకరించాలి. ఒకవేళ వారిని స్వీకరిస్తే వారు మంచి చేస్తే తప్పకుండా మనకు మంచి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెబుతున్నాడు. అదేవిధంగా ఒకవేళ ప్రజలు స్వీకరించకపోతే మీ ధూళిని అక్కడే వదిలేసి వెళ్ళిపోండి అని యేసుక్రీస్తు వాళ్ళకు సూచించడం చూస్తూ ఉన్నాము అనేటువంటి విషయాలను మనం ఇక్కడ గుర్తించాలి. కాబట్టి కేవలం బోధకులకనికే కాదు, ఎవరైనా సరే మంచి చేయడానికి ముందుకు వచ్చినప్పుడు తప్పకుండా వారికి చేయూతను అందించండి. మీ సాధ్యమైనంత మీరు ఎంత సాయం అయితే అందించగలరో అంత సాయాన్ని మీరు అందించాల్సిందిగా కోరుతున్నాను. ఇది మనం 10వ అధ్యాయం నుంచి నేర్చుకోగలం. సో ఈ 10వ అధ్యాయంలో క్విజ్ క్వశ్చన్స్ అడుగుతానని నేను చెప్పాను. సో ఇందులో మొత్తం 3 ప్రశ్నలు అడుగుతాను. 3 ప్రశ్నల్లో 3 విజేతలను ప్రకటిస్తానని కూడా నేను ముందుగానే ప్రకటించి ఉన్నాను. సో ఇందులో మీరు కొండ మీద ప్రసంగం నుంచి నేర్చుకున్నటువంటి కీలక అంశాలు ఏంటి అనేటువంటి దానికి సమాధానాన్ని కనీసం ఒక 10 వాక్యాల్లో రాసి నాకు పంపించాల్సి ఉంటుంది. ఇది మొదటి ప్రశ్న. ఈ కొండ మీద ప్రసంగం అనేది 5, 6, 7 అధ్యాయాల్లో ఉంటుంది. మీరు ఒకసారి నేను చెప్పినటువంటి 5, 6, 7 వ్యాఖ్యానాన్ని విన్నా లేదా బైబిల్లో ఉన్నటువంటి 5, 6, 7 అధ్యాయాలను చదివినా కూడా మీకు అది అర్థమవుతుంది. సో దాన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకున్నారు, కీలక విషయాలు ఏంటి అనేది మొదటిగా రాసి పంపించాలి. అది మొదటి ప్రశ్న. ఇక రెండవ ప్రశ్న ఏంటంటే 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వద్దకు 2 శిష్యులు వచ్చారు. అందులో ఒకడేమో నేను నీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటే యేసుక్రీస్తు నా దగ్గర ఉండటానికి ఏం లేదు అని చెప్పగానే అతను సమాధానం ఇవ్వలేదు. మేబీ వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి సమాధి చేసి వస్తాను అని కోరతాడు. యేసుక్రీస్తు మృతులను పాతిపెట్టుకొని ఇమ్మని చెప్తాడనమాట. సో ఆ రెండింటి అంశాల నుంచి శిష్యుడు అనేవాడు ఎలా ఉండాలని మీరు అర్థం చేసుకున్నారు అనేటువంటి విషయం గురించి మీరు నాకు రాసి పంపించాలి. అది రెండవ క్వశ్చన్. ఇక మూడవది చూసినట్లయితే 12 మంది శిష్యులను ఎన్నుకున్నాడు. ఈ 12 మంది శిష్యులని ఎందుకు ఎంచుకున్నాడు? నేను ఆల్రెడీ 10వ అధ్యాయం ప్రారంభంలో వివరించాను. సో మీరు అందులోని విషయాలనైనా రాయొచ్చు, మీరు ఇంకా గ్యాదర్ చేసి రాయొచ్చు. సో 12 మందినే ఎందుకు ఎంచుకున్నాడు, 12లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి, 12 సంఖ్యలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అనేది వివరిస్తూ నాకు రాసి పంపించాలి. ఇది మీకు 3వ ప్రశ్న. ఈ 3 ప్రశ్నలకు సమాధానాలను రాసి పంపించండి. ఒక్కొక్క ప్రశ్న నుంచి ఒక్కొక్క విజేతను ఎంపిక చేసి 3 విజేతలను ప్రకటించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.